సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎట్టకేలకు ఇజ్రాయెల్ దేశానికి హమాస్కి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయెల్ పౌరులందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. ఇద్దరి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది డొనాల్డ్ ట్రంప్ అని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి అంత్య దినాల్లో యాంటీ క్రైస్ట్ అంటే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి ఆ తర్వాత అరబ్ దేశాలకి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదురుస్తాడు. మేబీ ఈ యొక్క శాంతి ఒప్పందం అని చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుకుంటా ఉన్నారు ఈ శాంతి ఒప్పందం సాక్షాత్తు క్రీస్తు విరోధే చేశాడని. వారు చూపిస్తున్న వచనం ఏంటంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో, అతడు ఒక వారం వరకు అనేకులను నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఈ యొక్క దానియేలు ప్రవచనాన్ని చూస్తున్నప్పుడు అంత్యక్రీస్తు అంత్య దినాల్లో సంబంధాన్ని కుదురుస్తాడు, శాంతి ఒప్పందాలు చేస్తాడు. ఎవరెవరికి? ఇజ్రాయెల్ దేశానికి, మిగతా దేశాలకి. అర్ధవారము అంటే 3.5 సంవత్సరాలు, వారం అంటే 7 సంవత్సరాలు. మరొకసారి చెప్తున్నాను, వారం అంటే 7 సంవత్సరాలు, అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. ఆ వ్యక్తి శాంతి ఒప్పందాన్ని చేసి మందిరాన్ని కట్టడానికి పూనుకుంటాడు. మందిరంలో నైవేద్య బలులు, ఆ తర్వాత పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, బలి కార్యక్రమాలు 3.5 సంవత్సరాల వరకు జరుగుతాయి. సడన్గా 3.5 సంవత్సరాల తర్వాత ఆ బలులు నిలిపేస్తాడు. అప్పుడు నిషిద్ధమైనటువంటి వాటిని దేవాలయంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది, వీడు నిజమైన క్రీస్తు కాదు, మా రక్షకుడు కాదు, మా మెస్సే కాదు, ఇది క్రీస్తు విరోధని. క్రీస్తు విరోధి యొక్క బండారం అంతా కూడా అప్పుడు బట్టబయలవుతుంది అనే విషయాన్ని దానియేలు చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ శాంతి ఒప్పందం ఎందుకు ప్రాముఖ్యంగా కనబడుతుంది? ఈ శాంతి ఒప్పందాన్ని క్రైస్తవులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పండితులు ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? పూర్వం కూడా చాలా శాంతి ఒప్పందాలు జరిగినాయి. అందులో చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్లు ముందుకు వచ్చి శాంతి ఒప్పందాలు చేశారు. కానీ ఈ శాంతి ఒప్పందాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? ఎందుకు ఈ శాంతి ఒప్పందాన్ని దానియేలు 9:27తో పోలుస్తున్నాడు అనేటువంటి విషయాలు త్వరగా నేను చెప్పి ఈ సందేశాన్ని, ఈ వీడియో నేను ముగిస్తాను. అక్టోబర్ 7, 2023 సంవత్సరంలో యుద్ధం ప్రారంభించబడింది హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య. అప్పటి నుంచి కూడా వైరం, అప్పటి నుంచి యుద్ధం, చాలా భీకర పోరు జరిగింది. ఎట్టకేలకు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య శాంతి ఒప్పందాలు జరిగినాయి. 20 పాయింట్లు ఉన్నటువంటి శాంతి ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ రాశాడని, డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచానికి శాంతిని అందించగలిగాడని మన వార్తల్లో చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ శాంతి ఒప్పందాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27తో పోలుస్తున్నాడు? దీని వెనకాల ఎవరున్నారు? డొనాల్డ్ ట్రంప్ని ఇక్కడ అంత్యక్రీస్తు అని చెప్పట్లేదు, కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు అంటే ఇవాంకా ట్రంప్ యొక్క భర్త అయినటువంటి జారెద్ కుషనర్. మొదటిసారిగా మీరు వినొచ్చేమో, కానీ ఈ వ్యక్తి చాప కింద నీరులా, లేకపోతే బిహైండ్ ది స్క్రీన్స్ ఉండి సమస్తాన్ని నడిపిస్తున్నాడని ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారు. జారెద్ కుషనర్ ఎవరు అని అంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచం కావచ్చు, లేకపోతే చాలామంది పండితులు, చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు జారెద్ కుషనరే అంత్యక్రీస్తు అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ముందుగా అంత్యక్రీస్తు ఎవరు, క్రీస్తు విరోధి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడని దేవుని వాక్యం చెప్తుందో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. క్రీస్తు విరోధి యొక్క లక్షణాలు, అతని నుండి ప్రాముఖ్యమైన లక్షణాలు అంటే మోసం చేయటం, తిరుగుబాటు చేయటం, ఆ తర్వాత శాంతి ఒప్పందాలు చేయటం. ఈ 3 లక్షణాలు ప్రాముఖ్యంగా క్రీస్తు విరోధి కలిగి ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మొదటి ప్రాముఖ్యమైన లక్షణం అంటే డినైస్ క్రైస్ట్ అండ్ గాడ్. మీరు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదివితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొన్న వీడు క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి మొదటగా ఏమి ఆ వ్యక్తి పోర్ట్రే చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు కాడని, అంటే అభిషక్తుడు కాదని, క్రీస్తు ప్రభుకు దైవత్వం లేదని అని అబద్ధాన్ని చెప్తాడు, అనేక మంది నమ్మిస్తాడు. తండ్రిని కుమారుని ఒప్పుకున్నటువంటి వాడే క్రీస్తు విరోధి. తండ్రికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయో కుమారునికి కూడా అదే అధికారాలు ఉన్నాయి. ఇద్దరు వేరు, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే కుమారుడు పరలోక రాజ్యంలో పుట్టాడని మాట్లాడేటువంటి వారు క్రీస్తు విరోధులని చాలా డైరెక్ట్ వచనాన్ని మనం దేవుని లేఖలో మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు విరోధి, అతను అనుచరులు చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉంటాయని దేవుని లేఖనం తెలుస్తుంది. రెండోదిగా ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి? డిసీవర్ అండ్ లయర్. మోసం చేస్తాడు, అబద్ధికుడుగా ఆ వ్యక్తి ఉంటాడని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. అక్కడ యోహాను సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, చిన్నపిల్లారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులను క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చూడండి, అక్కడ చాలా విషయాలు చెప్తూ ఆ క్రీస్తు విరోధి మోసం చేస్తాడని, అబద్ధాన్ని చెప్తాడని, అనేక మందిని మోసగిస్తాడు అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తోంది.
క్రీస్తు విరోధి తప్పుడు సిద్ధాంతాల చేత ప్రజలను మోసం చేస్తాడని ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. ఇంకా మూడోది ఆలోచన చేసినప్పుడు ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ అబౌవ్ గాడ్, అంటే తన్ను తాను హెచ్చించుకుంటాడట, తను తాను దేవునితో సమానంగా ఎంచుకుంటాడట. అంటే దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ఆ వ్యక్తి ఇష్టపడతాడని దేవుని నాకు సెలవిస్తూ ఉంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4 ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాన్నంతటినీ ఎదురించుచు దానికంతటి పైన వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తన్ను తానే దేవుడిని కనపరుచుకొనును. అంత్యదినాల్లో యాంటీ క్రీస్తు విరోధి వచ్చి తానే దేవుడినని, తానే సార్వభౌమ అధికారం ఉన్నటువంటి వ్యక్తినని, నాకే అధికారం ఇవ్వబడిందని ఆ వ్యక్తి తన్ను తాను దేవునిగా క్లెయిమ్ చేసుకుంటాడని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ క్రీస్తు విరోధి యొక్క లక్షణాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హీ పర్ఫార్మ్స్ ఫాల్స్ సైన్స్ అండ్ వండర్స్. ఆ వ్యక్తి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తాడట. అతని ద్వారా మహత్కార్యాలు జరుగుతాయి. తద్వారా అనేకులు ఆ వ్యక్తే నిజమైనటువంటి దేవుడని, ఆ వ్యక్తే నిజమైన మెస్సయ్య అని, ఎస్పెషల్లీ యూదులందరూ కూడా ఆ వ్యక్తే మహిమ కలిగినటువంటి వాడని, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తే దేవుడని నమ్మటం ప్రారంభిస్తారు. ఆ రీతిగా ప్రజలను మోసం చేస్తాడు, అనేక అద్భుతాలని అగుపిస్తాడు, అనేక మహత్కార్యాలు చేస్తాడు, అనేక సూచకార్యాలు చేస్తాడు. అందును బట్టి యూదులందరూ కూడా ఆ వ్యక్తే మెస్సయ్య, మమ్మల్ని రక్షించే రక్షకుడు, మా రాజు ఈయన అని చెప్పి ఆ యాంటీ క్రైస్ట్ని పూజించడం మొదలు పెడతారు. అతనిలో లాలెస్నెస్ అండ్ తిరుగుబాటు స్వభావం ఉంటుంది. చూడండి, యాంటీ క్రైస్ట్, ఇంకో మాటలు చెప్పిన క్రీస్తు విరోధి తిరుగుబాటు స్వభావం. సాతాను గురించి మనం వింటున్నప్పుడు పరలోక రాజ్యంలో లూసిఫర్గా ఉన్నటువంటి టైంలో ప్రభు ఆ వ్యక్తికి ఏమని బిరుదులిచ్చాడు తెలుసండి? వేకో చుక్క, తేజో నక్షత్రమా అని పేర్లు పెట్టి పిలిచాడు కదా. అక్కడి నుంచి అదే తిరుగుబాటు స్వభావం, అదే గర్వ జీవితాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. అందును బట్టే కదా దేవాదేవుడు పరలోక రాజ్యం నుంచి ఆ లూసిఫర్ అతని శాలన్ని కూడా భూమి మీదకి త్రోసేయడం జరిగింది. భయంకరమైనటువంటి పాతాళంలోకి వారిని ఉంచాలనేటువంటి దేవుని ఉద్దేశం కదా. ఆ రీతిగా తిరుగుబాటు స్వభావము యాంటీ క్రైస్ట్లో కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే పెర్సిక్యూట్ గాడ్స్ పీపుల్, అంటే దేవుని ప్రజలను పెర్సిక్యూట్ చేస్తారు, శ్రమల పాలు చేస్తాడు. ప్రకటన గ్రంథం 13:7 పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయించే అధికారం ఇవ్వబడును. ప్రతి వంశము, ప్రతి ప్రజ, ఆయా భాష మాట్లాడు మీద అధికారం ఇవ్వబడుతుందట. అంటే అంత్యక్రీస్తుకి అధికారం ఇవ్వబడుతుందట. విశ్వాసులతో యుద్ధం చేస్తాడు, విశ్వాసుల్ని పెర్సిక్యూట్ చేస్తాడు, అంటే శ్రమల పాలు చేస్తాడు. ఇంకా చివరిగా చెప్పాలంటే క్రీస్తు విరోధి ఇజ్రాయెల్ దేశానికి, ఆ తర్వాత దాని యొక్క శత్రు దేశాలతో మిత్రత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, శాంతి ఒప్పందాలు ఏర్పాటు చేస్తాడు. మరి ఈ లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయి? ప్రాముఖ్యంగా దానియేలు 9:27 వచ్చిన భావం జారెద్ కుష్నర్ జీవితంలో నెరవేర్చబడుతుందని ఆ వ్యక్తి అంత్యక్రీస్తు అయి ఉంటాడు. ఆ వ్యక్తి క్రీస్తు విరోధని అనేక మంది భావిస్తున్నారు. ఇందులో సత్యం ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. జారెద్ కుష్నర్ ఎవరిని ఆలోచన చేస్తే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్వయాన అల్లుడు, మాట చెప్పాలంటే ఇవాంకా ట్రంప్ యొక్క భర్త. ఏంటి ఈ వ్యక్తి గురించి ఎప్పుడు వినలేదు కదా, ఈ వ్యక్తి సడన్గా బయటకు వచ్చాడంటే అనుకుంటున్నారు కదా. వాస్తవానికి ఎప్పటి నుంచో శాంతి ఒప్పందాలు చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఫార్మర్ సీనియర్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్ ట్రంప్, ఎంతో కాలంగా ఒక సీనియర్ అడ్వైజరీ కమిటీలో ఈ వ్యక్తి ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాడు. ఈ వ్యక్తికి అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, పాలిటిక్స్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ వ్యక్తి మిడిల్ ఈస్ట్ పీస్ యాక్టివిటీస్లో ఈ వ్యక్తి ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడనంటే ఇజ్రాయెల్ దేశానికి, ఆ తర్వాత చుట్టూ ఉన్న అరబ్ దేశాలకి మధ్య మిత్రత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సంధి కుదర్చడానికి, శాంతి ఒప్పందాలు చేయడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. సౌదీ ప్రిన్స్తో కూడా ఈ వ్యక్తి కొన్ని $1,000,000 ఇన్వెస్ట్మెంట్ని ఇజ్రాయెల్కి తీసుకురావడం జరిగింది. ఇతడు ఒక యూదుడు, అతని గ్రాండ్ ఫాదర్, అతని గ్రాండ్ మదర్ హోలోకాస్ట్ సర్వైవర్స్ అనమాట. మీకు జర్మన్ అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి వ్యక్తి హోలోకాస్ట్లో చాలా మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ హోలోకాస్ట్ నుంచి విడిపించబడినటువంటి వారు, సర్వైవ్ అయినటువంటి వారు ఈ యొక్క జారెద్ కుష్నర్ యొక్క గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. అంటే వారిద్దరూ కూడా సాధారణమైన యూదులు కాదండి, చాలా మతపరమైనటువంటి యూదులు, చాలా స్ట్రిక్ట్గా యూదా సాంప్రదాయాన్ని పాటించేటువంటి వారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఈ జారెద్ కుష్నర్ కూడా చాలా రిలీజియస్ జియో అండి, కన్జర్వేటివ్ జియో అని చెప్పచ్చు. అంటే తన నరనరాల్లో కూడా యూద భావజాలను నింపుకున్నటువంటి వ్యక్తి జారెద్ కుష్నర్. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ తన కూతురిని ఇవాంకా ట్రంప్ని జారెద్ కుష్నర్కి ఇచ్చి పెళ్లి చేశాడో, ఇవానా ట్రంప్ కూడా యూదురాలుగా మారింది. ఇజ్రాయెల్ దేశానికి అరబ్ దేశాలకి మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరించాడు, చాలా దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరించాడు, బిజినెస్ లావాదేవీలు చేశాడు, అనేక మంది ప్రిన్సుల నుంచి ఇజ్రాయెల్ దేశంలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాగలిగాడు. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే
2020 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో అబ్రహామిక్ అకార్డ్ అనేటువంటి ఒక ట్రీటీ జరిగింది, ఒక ఒప్పందం జరిగింది. అబ్రహామిక్ అకార్డ్ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, వాస్తవానికి 3 మతస్థులకి అబ్రహాము విశ్వాసుల తండ్రిగా కనబడుతున్నాడు, పేట్రియాగ్గా కనబడుతున్నాడు, పితరుడుగా కనబడుతున్నాడు. ఎవరని ఆలోచన చేస్తే యూదా జనాంగానికి అబ్రహాము ఒక విశ్వాస వీరుడిగా, ఇంకో మాట విశ్వాసుల తండ్రిగా, ఒక పితరుడిగా కనబడతాడు. అదే రీతిగా మహమ్మదీలు కూడా అబ్రహాం అనేటువంటి ఆ వ్యక్తి ఒక పితరుడిగా కనబడుతున్నాడు. అబ్రహాం విషయంలో వారిద్దరికి ఏ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్ లేవు. క్రైస్తవులు కూడా అబ్రహాం అనేటువంటి వాడు ఒక ప్రముఖ పురుషుడిగా కనబడుతున్నాడు. అందుని బట్టి అబ్రహాం అకార్డ్ అంటే ఈ 3 మతాల వారు కలిసి ఉండాలి, ఈ 3 మతాల వారు యుద్ధం చేసుకోకుండా ఉండాలి, వీరు ముగ్గురు కూడా ఒకే దేవుని పూజిస్తున్నారు, వీరి ముగ్గురు మధ్య సంధి కుదర్చడమే అబ్రహామిక్ అకార్డ్. ఇప్పుడు చెప్పండి, 2020 సంవత్సరంలో అబ్రహామిక్ అకార్డ్ జరిగింది. అందరితో కూడా శాంతితో ఉండాలని చెప్పి ఒప్పందం జరిగింది. ఆ టైంలో యుఏఈ, బహ్రెయిన్, సౌదీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఒక చోట చేరి వాళ్ళందరూ కూడా సంతకాలు చేసుకున్నారు. ఆ టైంలో కూడా చాలామంది అనుకున్నారు ఈ శాంతి ఒప్పందాన్ని జరిగించినటువంటి వాడు డొనాల్డ్ ట్రంపే కాబట్టి డొనాల్డ్ ట్రంపే అంత్యక్రీస్తు, డొనాల్డ్ ట్రంపే క్రీస్తు విరోధని ఆ టైంలో చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫోకస్ అంతా కూడా కుషనర్ మీద పడింది. కుషనర్ శాంతి ఒప్పందాన్ని చేశాడు. డొనాల్డ్ ట్రంప్ మనకు పైకి కనబడుతున్నాడు, కానీ వెనకాల చేసిందంతా కూడా జారెద్ కుషనర్ అని చాలామంది మాట్లాడుతున్నారు. అందరూ బట్టే జారెద్ కుషనరే అంత్యక్రీస్తు అని చాలామంది మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ దేశానికి జెరూసలేంని క్యాపిటల్గా చేశాడు. జెరూసలేంలోనే యుఎస్ కాన్సులేట్ని పెట్టాడు. వీటన్నిటికీ కారణం ఎవరు తెలుసా? జారెద్ కుషనరే. తనే ఇవన్నీ కూడా తన యొక్క మామతో చేయించాడు అని చాలామంది చెప్తున్నారు. వాస్తవం కూడా అదే. వాస్తవానికి జెరూసలేంని క్యాపిటల్గా చేశాడు. ఆ తర్వాత యుఎస్ ఎంబసీని జెరూసలేంలో పెట్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి వాడు జారెద్ కుషనర్. ఇంకా జారెద్ కుషనరే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధని ఎందుకు మాట్లాడుతున్నారంటే, వాస్తవానికి ఈ వ్యక్తికి అమెరికాలో బిజినెస్ ఉందండి. న్యూయార్క్ అనేటువంటి నగరంలో ఒక బిల్డింగ్ వీరికి ఉంది. ఆ బిల్డింగ్ పేరు ఏంటి తెలుసా? 666. ఆ 666 అనేటువంటి బిల్డింగ్ని ఈ వ్యక్తి అందులోనే యాక్టివిటీస్ నడిపిస్తున్నాడు. అందుని బట్టి 666 అనేటువంటి 666 అనేటువంటి ఆ సంఖ్య ప్రకటన 13వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఈ వ్యక్తే అంత్యక్రీస్తు అని చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే 666 అనేటువంటి ఆ ముద్ర కలిగినటువంటి ఆ బిల్డింగ్నే ఆ వ్యక్తి కొనటం జరిగింది. తర్వాత దాన్ని 665గా మార్చారనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ వ్యక్తి మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యక్తే అంత్యక్రీస్తు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఈ వ్యక్తి సిలికాన్ వ్యాలీ, అమెరికాలో సిలికాన్ టెక్నాలజికల్ హబ్, అమెరికన్ టెక్నాలజికల్ హబ్ అని సిలికాన్ వ్యాలీ అంటారు. ఈ సిలికాన్ వ్యాలీకి ఈ వ్యక్తి ఒక గొప్ప ప్రముఖమైన పాత్రగా ఉన్నాడు. అంటే అక్కడి నుంచే మొత్తం అంతా కూడా టెక్నాలజికల్గా చేంజెస్ కానివ్వండి, మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఆ ప్రాంతం నుంచి ఏలుబడి చేసేటువంటి అంత గొప్ప టెక్నాలజీ సిలికాన్ వ్యాలీలో ఉంది. కాబట్టి ఆ సిలికాన్ వ్యాలీతో కూడా ఈ వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి. అందుని బట్టే ఈ వ్యక్తి రేపొద్దున అంత్యక్రీస్తుగా మారినప్పుడు మొత్తం ప్రపంచానంతా కూడా ఒకే ప్రాంతం నుంచి పరిపాలన చేస్తాడు, టెక్నాలజీని అంతా ఉపయోగించుకుంటాడని చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి హమాస్కి మధ్య శాంతి ఒప్పందాన్ని తీసుకురావడంలో ప్రముఖమైన పాత్రను వహించేటువంటి వాడు డొనాల్డ్ ట్రంప్ కాదు, ఈ జారెద్ కుషనర్ అనేటువంటి సత్యం అందరికీ తెలుసు. ఈ వ్యక్తిని చాలా సందర్భాల్లో బెంజమిన్ నెతన్యాహుతో కూర్చున్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంకా ప్రముఖమైన మీటింగ్లో ఈ వ్యక్తి కనబడతా ఉంటాడు. బెంజమిన్ నెతన్యాహు కూడా చాలా ప్రాముఖ్యతను ఈ వ్యక్తికి ఇస్తూ ఉంటాడు. అరబ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయండి. ప్రతి అరబ్ దేశాలతో కూడా చాలా స్నేహపూర్వకమైన సంబంధాలు ఈ వ్యక్తికి ఉన్నాయి. ఇప్పుడు నేను సత్యం దగ్గరికి వస్తున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27 చెప్పినటువంటి ఆ ప్రవచనము ఈయనకి సంబంధించింది కాదు. ఈ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ శాంతి ఒప్పందం అనేటువంటిది ఇది వేరు. వాస్తవానికి అంత్యక్రీస్తు ఎలాంటి శాంతి ఒప్పందం చేస్తాడు, ఏ టైంలో శాంతి ఒప్పందం చేస్తాడంటే, హమాస్కిని ఇజ్రాయెల్కి మధ్య యుద్ధాన్ని విషయంలో శాంతి ఒప్పందం చేయడు అంత్యక్రీస్తు. అతడు ఏ విషయంలో శాంతి ఒప్పందం చేస్తాడంటే, దేవుని మందిర యొక్క స్థలం మీద శాంతి ఒప్పందాలు చేస్తాడు. మందిరం కట్టబడే స్థలంలో ఆ వ్యక్తి శాంతి ఒప్పందాలు చేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే శాంతి ఒప్పందాన్ని చేసినప్పుడు మందిరం కట్టబడుతుంది, థర్డ్ టెంపుల్ కట్టబడుతుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఇంకా బలి కార్యక్రమాలు అనేవి మూసేస్తాడు. ఆ సమయంలో నిషిద్ధమైనటువంటి వస్తువుని దేవాలయానికి తీసుకొస్తాడు. ప్రజలందరూ అనుకుంటారు, ఏం చేస్తాడు ఈ వ్యక్తి,
ఇప్పుడు వరకు ఈయన్ని మెస్సయ్యగా నమ్మాం, నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసుకొస్తున్నాడు, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు, దేవునికి అసలు నచ్చనటువంటి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడని అప్పుడు ఇశ్రాయేల్ అందరికీ ఇక్కడ అర్థమవుతుంది, ఈ వ్యక్తి నకిలీ క్రీస్తు, ఈ వ్యక్తి నకిలీ మెస్సయ్య, ఈయన అంత్యక్రీస్తు అని అప్పుడు తెలుసుకుంటారు. అంటే మందిరం కట్టబెడితేనే కదా బలి కార్యక్రమాలు మందిరంలో జరుగుతాయి. ఇప్పుడు ఆలోచన చేయండి, బలులు నిలిపివేస్తాడంటే మందిరం విషయంలో శాంతి చర్చలు చేస్తాడు కాబట్టి అతడు వాస్తవమైనటువంటి అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధని అప్పుడు తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా క్రీస్తు విరోధనేమో అనేటువంటి ఆలోచనలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రకటన గ్రంథం మీరు 15వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే అక్కడ మహాబబులోను గురించి చెప్పబడుతుంది. ఎవరు మహావేశ్య, మహాబబులోన్ అంటే ఈ శాంతి ఒప్పందాలు చేయడానికి మీడియేటింగ్ చేస్తూ ఉంటుంది, ఇదంతా సెట్ చేస్తూ ఉంటారే, వాళ్ళే మహావేశ్య, మహాబబులోను. దట్ ఈజ్ నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదే అమెరికా. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాలకి, ఇజ్రాయెల్ దేశానికి, అరబ్ దేశాలకి మధ్య శాంతి ఒప్పందాలు చేస్తుంది, శాంతి ట్రీటీని చేస్తుంది అమెరికా కదా. ఆ టైంలో కూడా అంత్యక్రీస్తు కూడా మొత్తం సెట్ చేసి పెట్టేది అమెరికా. అగ్రరాజ్యం అని పెడుతున్న అమెరికా అదే మహావేశ్య, మహాబబులోను ఇప్పుడు తన ప్రక్రియను ప్రారంభించింది. నాకేం అర్థమవుతుందంటే ఇవన్నీ విషయాలు చూస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నేను చెప్పిన విషయాలను బట్టి నాకేమర్థమవుతుందంటే మనం అంత్య దినాలు ఉన్నాము, ప్రక్రియలు ప్రారంభించబడతా ఉన్నాయి, అంత్యక్రీస్తు అతి సమీపంగా రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ఒక ఛాయగా కనబడుతున్నాయి. నేను జరద్ కుష్నర్ని అంత్యక్రీస్తు అని చెప్పట్లేదు, కానీ ఇవన్నీ కూడా ప్రారంభించబడుతున్నాయి. అంత్యక్రీస్తు అతి సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి రాకడ గుర్తులు, యేసు ప్రభు చెప్పినటువంటి సూచనలు, బైబిల్ గ్రంథంలో చెప్పిన సూచనలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ కూడా మార్గాన్ని సుగమం చేస్తాయి. అందును బట్టి నా ప్రియ దౌర్జన్యాగమ, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. నేను త్వరగా రానయ్యున్నానని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి, ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి, ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చబడతా ఉంది. అంత్యక్రీస్తు గురించినటువంటి సందర్భం గురించి మాట్లాడేసుకుంటున్నాం. అంత్యక్రీస్తు వచ్చేసాడేమో, అతనే జారేజ్ కుష్నర్ అని చాలామంది మాట్లాడుకుంటున్నాం. ఆలోచన చేయండి, అంటే స్టార్ట్ అయిపోయింది, ప్రక్రియలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్యాలు సుగమం అయిపోతున్నాయి, అంతానికి అంతా రెడీ అయిపోతా ఉంది. ఇదివరకు ఇన్ని భూకంపాలు మనం చూడలేదు, ఇదివరకు ఇన్ని కరువులు మనం చూడలేదు, ఇదివరకు ఇన్ని యుద్ధాలు మనం చూడలేదు, ఇదివరకు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వచ్చినటువంటివి ఇన్ని మనం చూడలేదు, ఆకాశ శక్తులు కదిలించబడటం మనం చూడలేదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేమ చల్లారిపోవటం మనం చూడలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ప్రతి వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయిపోవడానికి కారణాలు ఏంటి? చిన్న చిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది, రాకడ గుర్తులు నెరవేర్చబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి, హమాస్కి మధ్య శాంతి చర్చలు కూడా రాబోతున్నటువంటి అంత్యక్రీస్తు యొక్క పాలనకి సాదృశ్యంగా ఉంది. అందుని బట్టి నువ్వు మేల్కొనవా? ఇంకా రక్షణ లేకుండా యేసు ప్రభు ఎప్పుడో వస్తాడు అనేటువంటి ఆలోచనతో ఉంటూ రక్షణ పొందు లోకంలో, పాపంలో, శరీరాశ, నేత్రాశ, జీవడంలో జీవిస్తున్నావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు అనుకున్నావు నాకు ఎంతో టైం ఉందని, ఇంకా చాలా కాలం బ్రతుకుతానని. యేసు ప్రభు రాకడ ఇంకా చాలా దూరంలో ఉందనుకుంటున్నావా? ఎప్పుడు రాకడ వస్తుందో తెలీదు, ఎప్పుడు నీ ప్రాణం పోతుందో తెలీదు. మనుషుడు నువ్వు ఏ పాటి వాడు, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిగినటువంటి వాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అండ్ టుడే ఈజ్ ద యాక్సెప్టబుల్ డే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొద్దకు రా, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, పాప జీవితాన్ని విడిచిపెట్టు, మారు మనసు పొందు. యేసు ప్రభు రక్తంలో ప్రతి పాపాన్ని కడుకుని రక్షణ పొందితే నువ్వు రక్షించబడతావు, నిత్యరాజ్యానికి నువ్వు వారసునిగా చేర్చబడతావు. లేకపోతే నీ స్థితి నిత్య నరకాగ్నిగుండమే, ఆ మహాశ్రమంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దేవుని లేఖనం చెప్తుంది ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అందుని బట్టి రెప్పపాటులో ప్రభు వస్తాడని, ఆయన ఏ సమయం వస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించండి. ఒకవేళ ఇంకా నీవు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా, నులివెచ్చని జీవితాలు జీవిస్తున్నావా, మొదటి ప్రేమను విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నావా, మారు మనసుకు తగిన ఫలాలు లేవు, ఆత్మఫలం లేదు, నీతి ఫలం లేకుండా డ్రైగా జీవిస్తున్నావా? జీవితాన్ని మార్చుకో, ప్రభు యొద్దకు రా, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించు, ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించు, ప్రభువుని ప్రేమించు, ప్రభువుని సేవించు. తద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు మన భారతదేశం దీవించునుగాక. ఇంకా అనేకమైన శ్రేష్టమైన వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇంకా రానున్న దినాలు అనేకమైనటువంటి వీడియోస్ మీకు అందించబోతున్నాం. కాబట్టి దైవికంగా మీరు ఎదగలుగుతారు. అనేక మర్మయుక్తమైనటువంటి వీడియోలు మీరు చూసి దేవునికి ఇంకా సమీపంగా రాగలుగుతారు. దేవుడు మీరు దీవించునుగాక.